ఇప్పుడే ఒక సంచలన వార్త మనకి చేరుతూ ఉంది. ఏమిటంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ అతని కుమారుడి పైన లైంగికపరమైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. పోక్సో కేసు కూడా నమోదైనట్లుగా తెలుస్తోంది. హనీ ట్రాప్ అంటున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం దానికి సంబంధించిన వార్తలు ఏ విధంగా ఉన్నాయి అనేది మాత్రమే ఇప్పుడు చూసి పూర్తి వివరాలతో విశ్లేషణాత్మకమైనటువంటి వీడియో చేద్దాం. నిజం వైపునే నిలబడదాం. తప్పు ఎవరు చేసినా తప్పే అని ప్రశ్నిద్దాం. ముందుగా దీనికి సంబంధించిన వార్తను మీరు ఇక్కడ చూడొచ్చు. హనీ ట్రాప్ కేసులో బండి సంజయ్ కుమారుడు 5 కోట్ల రూపాయల కోసం బ్లాక్మెయిల్. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ వివాదంలో చిక్కుకున్నారు. తను ఓ అమ్మాయి కుటుంబం హనీ ట్రాప్ చేసి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని భగీరథ్ కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంపల్లికి చెందినటువంటి ఒక కుటుంబం తన వీడియోలతో బ్లాక్మెయిల్ చేయిస్తోందని ఆరోపించారు. అయితే సదరు యువతి మైనర్ అని పేర్కొంటూ ఆమె కుటుంబం కూడా భగీరథపై హైదరాబాద్లో ఫిర్యాదు చేసింది. పరస్పర ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు పోక్సోగా మారే అవకాశం కనిపిస్తూ ఉంది. నిజానిజాల నిగ్గు తేల్చేందుకు పోలీసులు విచారణను ముమ్మరం చేశారు అనేది వార్త. అలాగే ఇక నమస్తే తెలంగాణలో ఇదే వార్తను ఎలా ఇచ్చారో చూద్దాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదు అని ఇచ్చారు. 17 ఏళ్ల బాలికకు బండి సంజయ్ కుమారుడు బలవంతంగా మద్యం తాగించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. హైదరాబాద్ మొయినాబాద్ ఫామ్ హౌస్తో పాటుగా మరో 2 ప్రాంతాల్లో అత్యాచారానికి పాల్పడ్డాడని సమాచారం. దీంతో బాలిక 2 సార్లు ఆత్మహత్యకు యత్నించింది. చివరకు నిన్న అర్ధరాత్రి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందని తెలుస్తోంది. అయితే బండి సంజయ్ కుమారుడిపై కేసు నమోదు చేసేందుకు ముందుగా పోలీసులు నిరాకరించారు. దీంతో 6 గంటల పాటు అక్కడ హైడ్రామా నెలకొంది. చివరకు బాధితురాల నుంచి ఫిర్యాదు తీసుకుని బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే వార్త న్యూస్ మీటర్ అనేటటువంటి వెబ్సైట్లో కూడా వచ్చింది. బండి సంజయ్ సన్ భగీరథ్ ఫైల్స్ హనీ ట్రాప్ కేస్ అగైనిస్ట్ గర్ల్ అని చెప్పి ఇంకో వెర్షన్లో. అలాగే హెచ్ఎం టీవీలో కూడా వచ్చిన వార్తను చూసుకుంటే అక్కడ 5 కోట్లు అని చెప్తుంటే ఇక్కడ 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. బండి సంజయ్ కుమారుడికి హనీ ట్రాప్ షాక్ అంటూ ఇక్కడ వార్తను చూడొచ్చు. అయితే ఇక్కడ మనకి 2 కోణాల్లో ఓవరాల్గా ఈ అంశం గురించి వార్తలు అందుతూ ఉన్నాయి. ఒకటి, బండి సంజయ్ కుమారుడు భగీరథ మీద కేసు నమోదైంది. అది కూడా పోక్సో కేసు. 17 ఏళ్ల బాలిక మీద అత్యాచారం, అది కూడా పలు దఫాలుగా ఫామ్ హౌసుల్లో మద్యం తాగించి, ఇవి ఆరోపణలు. దాంతోపాటుగా బండి సంజయ్ కుమారుడు కూడా తనను హనీ ట్రాప్ చేశారు అని చెప్పేసి అదే బాధితురాలు కుటుంబం మీద కూడా కంప్లైంట్. ఎవరు ముందుగా ఇచ్చారు, ఎవరు తర్వాత ఇచ్చారు అనేది కూడా తేలాల్సి ఉంది. పోలీస్ అధికారులతో కూడా మాట్లాడితే కానీ ఈ వివరాలన్నీ తెలియవు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి సంబంధించిన తనయుడి విషయంలో నిష్పాక్షికంగా గనక విచారణ జరిగి యథార్థంగా ఉన్న విషయాల్ని ఉన్నట్లుగా ఎప్పటికప్పుడు అందిస్తే క్లారిటీ ఉంటుంది. లేకపోతే ఏదో జరిగింది అనే అనుమానాలతోనే ఈ కేసు ముగిసిపోయే అవకాశం ఉంది కనుక వేచి చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి మీద వేస్తున్నటువంటి ఎలిగేషన్స్ ఇవి. కొన్ని ఛానల్స్ అయితే ఆల్రెడీ పోక్సో కేసు నమోదైంది, అరెస్టుకు సిద్ధమవుతోంది అన్నట్లుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. కాసేపు అయ్యాక మనకి దీని గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.